అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎక్సర్సైజ్ 60లో సెకండ్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 9 balls ఫ్రమ్ 6 red balls, 5 white balls and 5 blue balls. If each section consists of 3 balls of each color. మన దగ్గర 6 టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ అన్ని 6, వైట్ బాల్స్ 5, బ్లూ బాల్స్ 5. వీటిల్లో నుంచి టోటల్ ఎంత ఉన్నదన్న 11 ప్లస్ 5 ఎంత 16. ఈ 16లో నుంచి మనం టోటల్ 9 బాల్స్ తీసుకోవాలంట. ప్రతి ఒక్క బాల్లో నుంచి ఎన్ని బాల్స్ తీసుకోవాలి? 3 బాల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి దీన్ని. టోటల్ రెడ్ బాల్స్ ఎన్ని 6, వైట్ బాల్స్ 5, బ్లూ బాల్స్ 5. ప్రతి ఒక్క బాల్లో నుంచి ఎన్ని బాల్స్ తీసుకోవాలి? 3 బాల్స్ తీసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 6 రెడ్ బాల్స్లో నుంచి 3 బాల్స్ తీసుకునే వేస్ 6C3 వేస్ ఇంటూ 5C3. 5 వైట్ బాల్స్లో నుంచి 3 బాల్స్ తీసుకునే వేస్. నెక్స్ట్ 5 బ్లూ బాల్స్లో నుంచి 3 బాల్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ 5C3. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈక్వల్ టు 6C3 ఇంటూ 5C3 ఇంటూ 5C3. 5C3ని 5C2 రాయొచ్చు కదా. NCR ఈక్వల్ టు NC(n-R). 5C3ని ఏం రాయొచ్చు? 5C 5-3 ఏమైందినా 5C2. ఇప్పుడు చెప్పండి, 6C3ని 6ని 3 టైమ్స్ తగ్గించి రాస్తే 6 ఇంటూ 5 ఇంటూ 4/3 ఇంటూ 2 ఇంటూ 1. 5C3ని రాస్తే 5 ఇంటూ 4 ఇంటూ 3/3 ఇంటూ 2 ఇంటూ 1. 5 ఇంటూ 4 ఇంటూ 3/3 ఇంటూ 2 ఇంటూ 1. 3 క్యాన్సల్, 2 1s are 2 2s are 3 క్యాన్సల్, 2 1s are 2 2s are 3 2s are 6. 5 4s are ఎంత 20. 5 2s are 10. 5 2s are 10. 20 ఇంటూ 10 200. 200 ఇంటూ 10 ఏమైంది 2000. 9 బాల్స్ టోటల్ బాల్స్లో నుంచి 9 బాల్స్ తీసుకునే వేస్ ఎన్ని 2000. ఇప్పుడు దీన్ని మ్యాటర్లో ఎలా రాస్తామో చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఎన్న 6, టోటల్ నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ 5, టోటల్ నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ 5. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 balls అవుట్ ఆఫ్ 6 రెడ్ బాల్స్. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 6C3. నెక్స్ట్ 5 వైట్ బాల్స్లో నుంచి 3 బాల్స్ని సెలెక్ట్ చేసుకునే వేసు 5C3. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 balls అవుట్ ఆఫ్ 5 బ్లూ బాల్స్ 5C3. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? 6C3 ఇంటూ 5C3 ఇంటూ 5C3. చూడు టోటల్ 9 బాల్స్ కదా. ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3 ఎంత టోటల్ 9 బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది నాన్న 6C3 అంటే 6C3ని రాస్తాం ఇంటూ 5C3ని 5C2 రాయొచ్చా? 5C3ని 5C2. ఇప్పుడు చెప్పండి 6C3ని 6 ఇంటూ 5 ఇంటూ 4/3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. 5C2 నేను రాయొచ్చు 5 ఇంటూ 5ని 2 టైమ్స్ తగ్గించు. ఇక్కడ 2 ఉంది కాబట్టి 5ని 5 తర్వాత ఒక నెంబర్ రాయాలి 1 2/2 ఇంటూ 1. 5 ఇంటూ 4/2 ఇంటూ 1. 2 1s are 2 2s are 2 1s are 2 2s are 3 2s are 6. 5 4s are 20 ఇంటూ 10 ఇంటూ 10 ఎంత నాన్న 2000. Second question, determine the number of 5 card combinations out of a deck of 52 cards if there is exactly 1 ace in each combinations అని అడిగాడు. మనకు ప్లేయింగ్ కార్డ్స్ గురించి ఒకసారి మళ్ళీ చూద్దాం నాన్న. ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను చూడండి. టోటల్ ప్లేయింగ్ కార్డ్స్ ఎన్ని 52 ఉంటాయి. 52లో 26 వచ్చి రెడ్ కార్డ్స్, 26 వచ్చి బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. రెడ్ కార్డ్స్లో ఏమేమి ఉంటాయి? హార్ట్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి. హార్ట్లు ఎన్ని ఉంటాయి? హార్ట్ షేప్లో ఉండేటివి 13 ఉంటాయి. డైమండ్ షేప్లో ఉండేటివి 13 కార్డ్స్ ఉంటాయి.
అలాగే బ్లాక్ కార్డ్స్ 26లో వచ్చి క్లబ్స్ వచ్చి 13 ఉంటాయి, స్పేడ్స్ వచ్చి 13 ఉంటాయి. ఈ హార్ట్లో 13 ఏంటివి? కింగు, క్వీను, జాక్, 10, 9, 8, 7 ఆన్సాన్ 1 అంటాం కదా, 1ని ఏమంటామంటే ఏస్గా తీసుకుంటాము. అలాగే డైమండ్లో కూడా కింగు, క్వీను, జాక్, 10, 9, 8 ఆన్సాన్ ఏస్. క్లబ్లో కూడా అలాగే ఉంటాయి, స్పేడ్లో కూడా అలాగే ఉంటాయి. ఈ కింగు, క్వీను, జాక్ ప్రతి ఒక్క దాంట్లో కింగు, క్వీను, జాక్ని ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఏమంటాం? ఫేస్ కార్డ్స్. ఎన్ని ఉంటాయి ఫేస్ కార్డ్స్? 12 ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్లో ఏమడిగాడు? మనము ఈ 52 కార్డ్స్లో నుంచి 5 కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలంట. మళ్ళీ ఏమిచ్చాడు కండిషను? ఎగ్జాక్ట్లీ 1 ఏస్ ఇన్ ఈచ్ కాంబినేషన్ అన్నాడు. మనం తీసుకున్న 5 కార్డ్స్లో కంపల్సరీ ఒక ఏస్ కార్డ్ ఉండాలి. ఇప్పుడు టోటల్ ఎన్నినా? 52 కదా. 1 అంటే టోటల్ ఎన్ని ఏస్లు ఉన్నాయి? 1, 2, 3, 4. టోటల్ 4 ఏస్లు ఉంటాయి. 52లో 4 పోతే ఎంత? 48. ప్రతి ఒక్క కాంబినేషన్లను 1 ఏస్ కార్డ్ తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ దేంట్లో నుంచి తీసుకోవాలి? ఈ 48 కార్డ్స్ల నుంచి మనం టోటల్ 5 కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 5 కార్డ్స్ ఆల్రెడీ ఇక్కడ ఒక కార్డ్ అయిపోయింది. ఇక్కడ ఈ 48లో నుంచి ఎన్ని కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి? 4 అవుతాయి. అప్పుడు ఇక్కడ ఒక 4, ఇది ఒక 1, ఎంత? టోటల్ 5. అదే కదా అడిగాడు. టోటల్ 5 కార్డ్స్ కాంబినేషన్స్ కావాలి. ఇప్పుడు ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న? 48 కార్డ్స్లో నుంచి 4 కార్డ్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ 48C4. నెక్స్ట్ 4 కార్డ్స్లో నుంచి 1 కార్డ్ని సెలెక్ట్ చేసుకునేది 4C1. అంతేనా టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్. 48C4 ఏం రాయొచ్చు? 48ని 4 టైమ్స్ రాయండి డిక్రీజ్ చేసుకుంటూ. 48, 47, 46, 45 బై 4ని 4 ఫ్యాక్టర్లు రాస్తే ఏమైంది? 4 × 3 × 2 × 1 ఇంటూ 4C1 అంటే 4, అంతే కదా. NC1 అంటే N అని చెప్పాను ఫార్ములా. 4C1 ఏం రాయొచ్చు? డైరెక్ట్గా 4 రాసేయచ్చు. ఇక్కడ 12తో పోద్దా లేదా 24 వన్స్. 4 3s 12, 12 2s 24, 24 వన్స్, 24 2s. ఇంక ఈ వాల్యూస్ని మల్టిప్లై చేయండి అన్న ఏమొస్తుందో. ఫస్ట్ 46 × 45ని మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? 6 5s 30, 4 5s 20, 6 4s 24, ఎంత? 44. 44 + 3 ఎంత? 47. 4 క్యారీ. 4 4s 16, 16 + 4 ఎంత? 20. 2070 ఇంటూ 4 2s ఎంతనన్నా? 8 కదా. 4 2s 8. 8తో మల్టిప్లై చేస్తే 8 × 0 0. 8 7s 56. 8 2s 16. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? 47 మిగిలింది. ఇంటూ 47. 7 zeros ఎంత? 0. 7 6s 42. 7 5s 35. 35 + 4 ఎంత? 39. 3 క్యారీ. 7 6s 42. 42 + 3 45. 7 1s 7. 7 + 4 ఎంత? 11. అలాగే 4తో మల్టిప్లై చేయండి. 4 zeros ఎంత? 0. 4 6s 24. 2 క్యారీ. 4 5s 20. 20 + 2 22. మళ్ళీ 2 క్యారీ. 4 6s 24. 24 + 2 26. 4 1s 4. 4 + 2 ఎంతనా? 6. ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 2 13 8 7 7. వాల్యూ ఎంత? 778320. ఇదే ఆన్సర్. ఇప్పుడు దీన్ని మ్యాటర్లో రాద్దాం. 52 టోటల్ కార్డ్స్. ఏస్ కార్డ్స్ ఎన్ని? 4. రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 48. ఏస్ ప్రతి ఒక్క ఎగ్జాక్ట్లీ 1 ఏస్ ఇన్ ఈచ్ కాంబినేషన్. ప్రతి ఒక్క కాంబినేషన్లో ఒక ఏస్ కార్డ్ తీసుకోవాలంటే ఈడ 1 తీసుకుంటాం. ఇంకా రిమైనింగ్ దేని నుంచి తీసుకోవాలి? 48లో నుంచి 4 కార్డ్స్. అప్పుడే కదా టోటల్ 5 కార్డ్స్ అవుతాయి. చూడండి, 1 ఏస్ సెలెక్ట్ ఫ్రమ్ 4. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 4C1 వేస్. 4 అదర్ సెలెక్ట్ ఫ్రమ్ 48. 48లో నుంచి 4 తీసుకునే వేస్ 48C4. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ 4C1 × 48C4. ఇంతకుముందే కదా క్యాలిక్యులేషన్ చెప్పాను, అదే ఆన్సర్. Third one, in how many ways can one select a cricket team of 11 from 17 players
in which only 5 players can bowl if each cricket team of 11 must include exactly 4 bowlers. మనం 11 మెంబర్స్ క్రికెట్ టీం తయారు చేయాలి. టోటల్ ప్లేయర్స్ ఎంతమంది? 17 ఉన్నారు. ఈ 17 నుంచినే మనం 11 మెంబర్స్ క్రికెట్ టీం తయారు చేయాలి. కానీ ఏమడిగాడు క్వశ్చను? ఇన్క్లూడ్ ఎగ్జాక్ట్లీ 4 బౌలర్స్ అన్నారు. ఎగ్జాక్ట్లీ 4 బౌలర్స్ అంటే టోటల్ బౌలర్స్ ఎంతమంది? 5 కదా, 5. రిమైనింగ్ ఏమవుతానన్నా వీరు బౌలర్స్ 5 మెంబర్స్ అయితే రిమైనింగ్ ప్లేయర్స్ అవుతారు. ఇక్కడ ఖచ్చితంగా 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ 5 బౌలర్స్ల నుంచి 4 మందిని. ఇక్కడ మనకు టోటల్ ఎన్ని కావాలి? 11 కావాలి. ఇక్కడ 4 మెంబర్స్ని తీసుకుంటే ఇక్కడ ఎంతమందిని తీసుకోవాల్సి వస్తుంది? 7. అంతే కదా. ఇక్కడ 4 మెంబర్స్ని తీసుకుంటే ఇక్కడ ఎంతమందిని తీసుకోవాలి? 7. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతాయి? 5 బౌలర్స్లో నుంచి 4 బౌలర్స్ని తీసుకునే వేస్ 5C4 ఇంటూ 12 ప్లేయర్స్లో నుంచి 7 తీసుకునే వేస్ 12C7. అంతే కదా. 7 + 4 ఎంత? 11 అవుతుంది. టోటల్ ప్లేయర్స్ 5 + 12 ఎంత? 17. సరిపోయిందా? ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతాయి చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈక్వల్ టు ఏమన్నా 5C4 ఇంటూ 12C7. 12C7 ఏం రాయొచ్చు? 12C5 రాసుకోవచ్చా? NCR ఈక్వల్ టు NCN-R. ఇప్పుడు చెప్పండి. 12 - 7 ఏమైంది నాన్న? 12C5. 5C4 ఏం రాయొచ్చు? 5C1 అని రాయొచ్చు. ఇంటూ 12C7ని 12C5 రాయొచ్చు. అంటే మన క్యాలిక్యులేషన్ కొంచెం తగ్గుతుంది. 5C1 అంటే ఎంత? 5. 12C5ని తగ్గించి రాయండి 5 టైమ్స్. 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 బై 5 ఫ్యాక్టోరియల్. అంతే కదా. 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టర్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 3s are 12, 5 2s are 10. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇంకా వీటిని మల్టిప్లై చేయండి. 9 8s are 72. 72 ఇంటూ 5 ఎంత? 5 2s 10, 7 5s are 35. 35 + 1 36 ఇంటూ 11తో చేస్తే ఏమైంది నాన్న? 360. 0 6 9 3. వాల్యూ ఎంత? 5 ఇంటూ 11 ఇంటూ 9 ఇంటూ 8. వాల్యూ ఎంత? 3960. ఇదే ఆన్సర్. Fourth question. A bag contains 5 black and 6 red balls. Determine the number of ways in which 2 black and 3 red balls can be selected. Total black colors ఎన్ని ఉన్నాయన్నా? బ్లాక్ బాల్స్ 5 ఉన్నాయి, రెడ్ బాల్స్ 6 ఉన్నాయి. ఈ 5 బ్లాక్లో నుంచి 2 బ్లాక్ బాల్స్ని తీసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 5C2 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 6 రెడ్ బాల్స్లో నుంచి 3 రెడ్ బాల్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ 6C3. అంతేనా. టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? బ్లాక్ రెడ్. బ్లాక్ బాల్స్ ఎన్ని? 5. రెడ్ బాల్స్ ఎన్ని? 6. ఇప్పుడు బ్లాక్ బాల్స్లో నుంచి ఎన్ని తీసుకోవాలంట? 2 తీసుకోవాలి. రెడ్ బాల్స్ ఎన్ని తీసుకోవాలి? 3. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏంటి? నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతుందన్నా? 5 బ్లాక్లో నుంచి 2 బ్లాక్ తీసుకునే వేస్ 5C2 వేస్. నెక్స్ట్ 6 రెడ్ బాల్స్లో నుంచి 3 బాల్స్ని తీసుకునే వేస్ 6C3. మనం ఎన్ని బాల్స్ తీసుకోవాలా? 5 తీసుకోవాలి. టోటల్ 2 + 3 ఎంత? 5 అవుతాయి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్ ఏమైంది? టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈక్వల్ టు 5C2 ఇంటూ 6C3. 5ని 2 టైమ్స్ తగ్గించండి. 5 ఇంటూ 4 బై కాంబినేషన్స్ కాబట్టి కింద 2 ఇంటూ 1. 6ని ఫ్యాక్టోరియల్ పెట్టి రాయాలి.
63 ఏం రాయచ్చు ఇప్పుడు 6 × 5 × 4 బై 3 × 2 × 1 3 2s are 6 2 1s are 2 2s are 5 2s are ఎంత 10 5 4s are 20 10 × 20 200 ఇదే ఆన్సర్. Fifth one, in how many ways can a student choose a program of 5 courses if 9 courses are available and 2 specific courses are compulsory for every student? టోటల్ కోర్సెస్ ఎన్ని ఉన్నాయన్నా 9 ఉన్నాయి. ఇప్పుడు మనం 5 కోర్స్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో కంపల్సరీగా ఏముండాలి 2 స్పెసిఫిక్ కోర్సెస్ ఉండాలి. కంపల్సరీ వచ్చి 2, ఇంకా రిమైనింగ్ 9లో 2 పోతే ఎంత 7 రిమైనింగ్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని 5 కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ కాబట్టి ఈ 2 అనేది అలాగే తీసుకుంటాం. ఈ 2 అనేది దీనిలో తీసుకుంటే ఇంక రిమైనింగ్ 3 దేనిలో తీసుకోవాలి రిమైనింగ్ కోర్సెస్లో నుంచి 3 తీసుకోవాలి. టోటల్ 9 2 అనేటివి కంపల్సరీ. ఇది 2 కంపల్సరీ స్పెసిఫిక్ కోర్సెస్ ఇవి ఈ 2 అనేటివి. ఇక్కడ ఏమైంది 7 వచ్చి రిమైనింగ్ కోర్సెస్. ఇప్పుడు మనం వీటిలో నుంచి 5 సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే కంపల్సరీ కదా ఈ 2లో నుంచి 2నే సెలెక్ట్ చేసుకునేయాలి. ఈ 7లో నుంచి ఇంకెన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు 5 కాబట్టి ఇక్కడ 2 పోతే ఎంత 5లో 3 7 నుంచి 3 అదే రాసాం. నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతానైనా 7 కోర్సెస్లో నుంచి 3 కోర్సెస్ సెలెక్ట్ చేసుకునే వేస్ 7C3 ఇంటూ కంపల్సరీ స్పెసిఫిక్ కోర్సెస్ ఉన్నాయి కదా కంపల్సరీ కోర్సెస్ 2C2. NCN అంత ఫార్ములా NCN ఈక్వల్ టు 1 తెలుసు కదా 7C3 ఇంటూ 2C2 టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్. 7C3 ఏం రాయచ్చు 7 × 6 × 5 బై 3 × 2 × 1 2C2 వాల్యూ ఎంత 1 అంతే కదా. NCN వాల్యూ 1 3 2s are 6 7 5s are ఎంత 35. Sixth one, prove that for 3 less than or equal to or less than or equal to n minus 3 cr plus 3 into n minus 3 cr minus 1 plus 3 into n minus 3 cr minus 2 plus n minus 3 cr minus 3 equal to ncr అని చూపించాలి. టేక్ LHS. ఈ 3ని ఇక్కడున్న 3ని ఏం రాసుకుంటారంటే 1+2గా స్ప్లిట్ చేయండి. ఇక్కడున్న 3ని ఏం రాస్తారంటే 2+1గా స్ప్లిట్ చేయండి. ఏమవుతుందన్నా n minus 3 cr ప్లస్ n minus 3 cr minus 1 ప్లస్ ఇక్కడ 1+2 అన్నాను కదా 2 n minus 3 cr minus 1 ప్లస్ దీన్ని 2+1గా రాసుకోండి 2 n minus 3 cr minus 2 ప్లస్ n minus 3 cr minus 2 ప్లస్ ఇంకా రిమైనింగ్ ఇది రాసుకునేసేయండి మిగిలిండేది n minus 3 cr minus 3. మీకు ఫార్ములా చెప్పాను కదా NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు n+1 CR. ఈ ఫార్ములా ఒకసారి చూడండి NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు n+1 CR. ఈ 2 టర్మ్స్లో నుంచి 2ని కామన్ తీయండి. నెక్స్ట్ స్టెప్ దీనికి ఫార్ములా అప్లై చేస్తే ఏమైందినా n minus 3 n ప్లస్ 1 CR R వాల్యూ R ప్లస్ ఇక్కడ ఈ రెండిట్ల నుంచి 2ని కామన్ తీస్తే ఏమైంది 2ని కామన్ తీస్తే n minus 3 CR minus 1 ప్లస్ n minus 3 CR minus 2 ప్లస్ ఇంకేం మిగిలిందో రాసుకోండి n minus 3. ఇక్కడ కూడా ఫార్ములా ఏంటి NCR ప్లస్ NCR మైనస్ 1 అంతే కదా. R మైనస్ 1 చేస్తే ఏమైంది R మైనస్ 3 వస్తుంది. దీన్ని ఏం రాయచ్చు n+1 దీనికి ఫార్ములాకి n+1
సిఆర్. ఆర్ వాల్యూ ఇక్కడ ఏంటన్నా R-2. n-2నా n-2 సిఆర్ ప్లస్ 2 ఇంటూ దీనికి ఫార్ములా రాయండి. ఎన్సిఆర్ ప్లస్ NCR-1 అంటే దీనికి ఏంటి n+1 సిఆర్. n+1 సిఆర్ వాల్యూ ఎంత ఇక్కడ R-1 ప్లస్ దీన్ని సింప్లిఫై చేస్తే n-2 సిఆర్-2. ఇప్పుడు ఈ 2ని 1+1గా రాసుకోండి. n-2 ఇంటూ సిఆర్ ప్లస్ 2 ఇంటూ ఇదేమైంది నాన్న n-2 సిఆర్-1 ప్లస్ n-2 సిఆర్-2. 2ని 1+1గా స్ప్లిట్ చేయొచ్చు కదా ఇక్కడ. దీన్ని ఇప్పుడు ఏం రాయాలి n-2 సిఆర్ ప్లస్ n-2 సిఆర్-1 ప్లస్ n-2 సిఆర్-1 ప్లస్ దీన్ని అలాగే రాసుకుంటాం n-2 సిఆర్-2. ఇది ఫార్ములా అప్లై చేయండి దీనికి. ఎన్సిఆర్ ప్లస్ NCR-1 అంటే n+1 సిఆరా. n వాల్యూ n-2 ప్లస్ 1 సిఆర్. సిఆర్ వాల్యూ ఎంత ఆర్ఏ ప్లస్ దీనికి ఫార్ములా అప్లై చేస్తే NCR ప్లస్ NCR-1 -1 చేస్తే R-2నే కదా, సరిపోయిందా. దీన్ని ఏం రాయొచ్చు n+1 సిఆర్. ఆర్ వాల్యూ ఎంత ఇక్కడ R-1. సింప్లిఫై చేయండి అన్న. n-1 సిఆర్ ప్లస్ n-1 సిఆర్-1. ఇదేమైంది ఎన్సిఆర్ ప్లస్ NCR-1. ఇక్కడ ఉన్న దానికి ఒకటి తగ్గించి రాస్తే ఏమైంది n+1 సిఆర్. n+1 n వాల్యూ n-1 కదా ప్లస్ 1 సిఆర్. ఆర్ వాల్యూ ఆర్ఏ ఇక్కడ. +1 -1 క్యాన్సల్. NCR ఈక్వల్ టు RHS. RH ఇదే కదా చూపిమన్నాడు. Seventh one, important question. Simplify 34C5 plus summation R equal to 0 to 4, 38 minus R C4. Given R equal to ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చినాను 0, 1, 2, 3, 4. ఈ వాల్యూస్ని దీంట్లో పెట్టి చూడండి ఏమైద్దో. 34C5 ఫస్ట్ 4 పెట్టండి నాన్న. 4 పెడితే 38లో నుంచి 4 పోతే ఎంత 34. 34C4. నెక్స్ట్ 3 పెట్టండి. 3 పెడితే 35C4. 2 పెడితే 36C4. 1 పెడితే 37C4. 0 పెడితే ఏమైంది 38. R ప్లస్లో 0 పెడితే 38C4. అంతేనా. ఇంతకుముందు చెప్పుకున్నాం NCR ప్లస్ NCR-1 ఈక్వల్ టు n+1 సిఆర్. n వాల్యూ 34, ఇక్కడ n వాల్యూ 34. ఇక్కడ R 5 అయితే R-1 వాల్యూ ఎంత 4. దీనికి ఫార్ములా ఏంటి n+1 సిఆర్. 34 + 1 ఎంత 35C5. ఈ వాల్యూ మొత్తం ఏమైంది 35C5 ప్లస్ ఇంక రిమైనింగ్ ఏముందో రాసుకోండి. 35C4 ప్లస్ 36C4 ప్లస్ 37C4 ప్లస్ 38C4. ఇప్పుడు మళ్ళీ చెప్పండి నాన్న. NCR ప్లస్ NCR-1. 5లో నుంచి 1 పోతే ఎంత 4. సరిపోయిందా. దీన్ని ఏం రాయొచ్చు n+1 సిఆర్. n వాల్యూ ఎంత 35. 35 + 1 ఎంత 36 సిఆర్. ఆర్ వాల్యూ ఎంత 5 ప్లస్ ఇంక రిమైనింగ్ ఏంటి 36C4 ప్లస్ 37C4 ప్లస్ 38C4. మళ్ళీ ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేయండి. NCR ప్లస్ NCR-1. 5 - 1 ఎంత 4. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4 ఉండాలి. అప్పుడు ఏమైంది n+1 సిఆర్. nకి 1 యాడ్ చేయండి. ఏమైందిరా 36కి 1 యాడ్ చేస్తే 37C5 ప్లస్ 37C4 ప్లస్ 38C4.
ఇప్పుడు మళ్ళీ దీనికి అప్లై చేస్తే ఫార్ములా ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 n ప్లస్ 1 సిఆర్ ఆర్ వాల్యూ 5 ప్లస్ 38 C4 మళ్ళీ ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 n ప్లస్ 1 సిఆర్ 38కి 1 యాడ్ చేస్తే 39 C5 ఇదే ఆన్సర్. సింప్లిఫై చేస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. ఫార్ములా ఏంటి? ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ఈక్వల్ టు n ప్లస్ 1 సిఆర్ అంటే 5C3 ఇక్కడ ఉండి ఇక్కడ 5C2 ఉన్నింది అనుకోండి, 5 7 నెక్స్ట్ ఇక్కడ 3 ఉండి ఇక్కడ ఒకటి తక్కువ ఉంటే దీన్ని ఏం రాయాలి? 6C3 అని రాయాలి. ఎగ్జాంపుల్. Eighth one, in a class there are 30 students. If each student plays a chess game with each of the other student, then find the total number of chess games played by them అని అడిగాడు క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారన్న 30. ఇప్పుడు చెస్ గేమ్ ఆడడానికి ఏమి ఇచ్చాడు కండిషను? స్టూడెంట్ ప్లేస్ చెస్ గేమ్ విత్ ఈచ్ ఆఫ్ ది అదర్ స్టూడెంట్. ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్తో ఆడాలి. అంటే మనకు చెస్ గేమ్ ఆడడానికి ఎంతమంది అవసరం అవుతారు? ఇద్దరు అవసరం అవుతారు. అంటే ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? ఈ 30 స్టూడెంట్స్ని 30C2 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే ఆన్సర్. చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈక్వల్ టు 30. సిన్స్ ఏమిచ్చాడు? ఈచ్ స్టూడెంట్ ప్లేస్ చెస్ గేమ్ విత్ ఈచ్ ఆఫ్ ది అదర్ స్టూడెంట్స్. Therefore, the total number of chess games played by them equal to ఎన్ని వేస్లో ఆడతారు? 30C2. 30C2 సాల్వ్ చేయండి. 30 into 29 by 2 factorial అంటే 2 into 1. 2 1s are 2 15s. 15 into 29 ఎంతో చూడండి. 15 into 29. 9 5s are 45, 5 2s are 10, 10 plus 4 14, 21 9 1s 29, 5 13 2 3 4 ఎంత ఆన్సర్? 435. Ninth one, find the number of ways of selecting 3 vowels and 2 consonants from the letter of the word equation. ఈక్వేషన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయన్న టోటల్? ఈక్వేషన్ టోటల్ 8 లెటర్స్. దీంట్లో వొవెల్స్ ఏంటి? ఈ యు ఏ ఐ ఓ. ఎన్ని ఉన్నాయి టోటల్ వొవెల్స్? 5. కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? క్యూ టీ ఎన్. కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3. వొవెల్స్ టోటల్ 5 ఉన్నాయి. కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3. నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతాయి చూడండి. నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఎన్ని తీసుకోవాలంట? 3 వొవెల్స్ని 2 కాన్సనెంట్స్ తీసుకోవాలి. 3 వొవెల్స్ 2 కాన్సనెంట్స్. ఇప్పుడు చెప్పండి, 5 వొవెల్స్లో నుంచి 3 కాన్సనెంట్స్ తీసుకునే వేస్ ఏమైంది? 5C3. 3 వొవెల్స్లో నుంచి 2 కాన్సనెంట్స్ సెలెక్ట్ చేసుకునే వేస్ 3C2. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతాయి? 5C3 ఇంటూ 3C2. 5C3 నేను రాయొచ్చు నాన్న, 5C2 రాయొచ్చా? 3C2 నేను రాయొచ్చు, 3C1. అంతే కదా. ఎన్సీఆర్ ఈక్వల్ టు NCN మైనస్ ఆర్. ఆ ఫామ్లో ఉపయోగించి చేయొచ్చు. 5C2 అంటే 5 ఇంటూ 4/2 ఇంటూ 1. 3C1 NC1 అంటే n కదా, 3. 2 1s are 2 2s are 5 2s are 10 ఇంటూ 3 ఏమైంది? 30. మ్యాటర్లో ఎలా రాయాలో చూడండి. ద గివెన్ వర్డ్ ఈక్వేషన్ హ్యాస్ 8 letters. ఇట్ కంటైన్స్ 5 vowels and 3 consonants. ద 3 vowels కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ 5 vowels. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నన్ను? 5C3 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ద 2 consonants కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ 3 consonants. 3C2 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ 5C3 ఇంటూ 3C2. ఇంతకుముందే చెప్పాను కదా ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. మీరు తెలియకపోతే ఇలా కూడా చేసేయచ్చు నాన్న. ఇలా మ్యాటర్ రాయడం తెలియకపోతే డైరెక్ట్గా ఇలానే రాసేయచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ 5C3 ఇంటూ 3C2. 5C3ని ఏం రాయొచ్చు? 5C2 రాయొచ్చు. 3C2ని 3C1 రాయొచ్చు. వాల్యూ సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 30 వస్తుంది.
సెకండ్ రోమన్లో 11th వన్ మా, ఇఫ్ n persons are sitting in a row, find the number of ways of selecting 2 persons who are sitting adjacent to each other. అంటే ఒకసారి చూడండి, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 persons అవుట్ ఆఫ్ n persons సిట్టింగ్ ఇన్ ఏ రో హూ ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అంటే ఏంటి ఫార్ములా n-1. ఒక ఎగ్జాంపుల్ చూడండి, 14 persons ఒక రోలో కూర్చున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఒక రోలో కూర్చున్నారు. ఇప్పుడు 2 persons మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా వాళ్ళు ఎలా ఉండాలి, పక్క పక్కనే ఉండాలి, అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఇప్పుడు చూడు 1 2 సెలెక్ట్ చేసుకోవచ్చా, 1 2, నెక్స్ట్ 2 3, నెక్స్ట్ 3 4, నెక్స్ట్ 4 5, నెక్స్ట్ 5 6, నెక్స్ట్ 6 7, 7 8, 8 9, 9 10, 10 11, 11 12, నెక్స్ట్ 12 13, 13 14. ఇంకెవరన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న పక్క పక్కన ఉండే వాటిని. చూడు 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఎన్ని ఉన్నాయి మనకు? 14 persons ఉన్నారు. 2 persons సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా వాళ్ళు ఎలా ఉండాలి, పక్క పక్కనే ఉండాలి 2 persons. ఎన్ని అయినాయి మనకు? 14 ఇస్తే 1 తీసేస్తే ఎన్ని వచ్చాయి? 13 pairs వచ్చాయి, అంతేనా? పక్క పక్కనే ఉండేవాళ్ళు. n-1తో n-1 ఆన్సర్. వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ విత్ 12 sides. ఫార్ములా ఏంటన్నా, ద నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ విత్ n sides, n×n-3/2 లేదా nc2 - n. దీన్ని సాల్వ్ చేస్తే ఇదే ఫార్ములా వస్తుంది. ఈ రెండిట్లో ఏది చేసినా ఆన్సర్ కరెక్టే. n వాల్యూ ఎంత హియర్? n ఈక్వల్ టు గివెన్, n ఈక్వల్ టు ఎన్ని సైడ్స్ ఇచ్చారు? 12. సబ్స్టిట్యూట్ చేయండి అన్న, ఏమైద్దో 12 × 12 - 3/2. 12 × 12 - 3 ఎంత? 9/2. 2 1s are 2 6s are 9 6s are ఎంత? 54. ఆన్సర్ ఎంత? 54. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం కూడా చేద్దాం. n వాల్యూ ఎంతనన్నా? 12c2 - 12. చూడండి 12c2 అంటే 12ని 2 times తగ్గిస్తే ఏమైంది? 12 × 11 ఇది కాంబినేషన్ కాబట్టి r ఫ్యాక్టోరియల్ రాయాలి. 2 × 1, 2 1s are 2 6s are -12. 11 6s are ఎంత? 66 -12. 66లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేయండి. 6లో నుంచి 2 పోతే 4, 6లో నుంచి 1 పోతే 5. ఎంత ఆన్సర్? 54. ఈ ఫార్ములా ప్రకారం చేసిన ఆన్సర్ 54. ఇది చేసిన 54. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ విత్ 12 sides అంటే n×n-3/2. ఈ రెండు ఫార్ములాస్లో ఏది రాసినా కరెక్టేనా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.